హంద్రీనీవా కాలువలో వైసీపీ నాయకులు గంప మట్టిని కూడా తీయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలోని జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో జిల్లాకు నీటిని తీసుకువచ్చామన్నారు. గత 5 ఏళ్లు ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడిన వాళ్లు ఇవాళ పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. మీరేం చేశారు? 5 ఏళ్లలో కాలువలో గంప మన్ను తీశారు, 1 మీటర్ కాలువ తవ్వారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలల్లో కాలువ ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పని చేస్తా పోతున్నాం, రికార్డు స్థాయిలో నీళ్లను తీసుకొచ్చాం, ప్రజల కోసం పని చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని బాధ్యతగా ఉన్నాం. శాఖాపరంగా అడుగుతాం. అందులో నాసిరకం పనులు జరిగాయి అని అంటే మీరు సాక్ష్యాలు ఇవ్వండి, జరగలేదు అని అంటే కేసులకు సిద్ధంగా అండి. బట్టగాల్చి ముఖానేసి జరిగే మంచికి కూడా చెడును పూసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరికే ఉండదు. ఆత్మసాక్షిగా ఒక మాట, సాక్షి కోసం ఒక మాట వద్దు విశ్వేశ్వరరెడ్డి. నీ మనసులో మాట ఏందో నువ్వు ఇంటర్నల్ గా చెప్పుకున్నావు. మీ వాళ్ళు మేలుకుని లైవ్ ఆపేశారు. బయటకు వచ్చి మళ్ళీ ఆ సాక్షి కోసం మాట్లాడతావు. సాక్షి కోసం కాదు, ఆత్మసాక్షిగా మాట్లాడు, ప్రజల కోసం పనిచేయి.